రెండు పడవల మీద ప్రయాణం అంత తేలిక కాదు. అందులోనూ సినిమాల్లో ఉంటూ పెట్టుబడి పెట్టడమో, వ్యాపారం చేస్తూ సినిమాల్లో యాక్ట్ చేయటమో అంటే అనుకోవచ్చు. కానీ హీరోగా ఓ సెట్లో, కెప్టెన్గా మరో సెట్లో ఉండటం అంత తేలికైన వ్యవహారం కాదు. అయినా సరే మేం చేసేస్తాం అంటున్నారు ఆ ఇద్దరు స్టార్ హీరోలు. ధనుష్ తమిళ హీరో అనే ట్యాగ్ లేదిప్పుడు. ఆయన తెలుగులో స్ట్రెయిట్ సినిమాలు చేస్తున్నారు. ఓవైపు బాలీవుడ్లోనూ రఫాడించేస్తున్నారు. అయినా ఆయనకి డైరెక్ట్ చేయాలన్న ఇంట్రెస్ట్ ఏమాత్రం తగ్గటం లేదు. ఆయన ప్యాషన్కి టైం లేదనే సాకు అడ్డు రావటం లేదు. రీసెంట్గా జాబిలమ్మ నీకు అంత కోపమా మూవీతో కెప్టెన్గా మంచి సక్సెస్ అందుకున్నారు ధనుష్. అతి త్వరలో ధనుష్ డైరెక్షన్లో అజిత్ ఓ సినిమా చేయబోతున్నారన్నది వైరల్ టాపిక్. అజిత్ కెరీర్ గత కొన్నాళ్లుగా సంప్లో ఉంది. రీసెంట్గా సినిమాలు ఆడలేదు. అందులో నుంచి ఆయన్ని బయటపడేయటానికి ధనుష్ దగ్గర సూపర్ డూపర్ స్క్రిప్ట్ ఉందని, దాన్ని ఆయనే డైరెక్ట్ చేయాలని అనుకుంటున్నారని కోలీవుడ్ న్యూస్. గుడ్ బ్యాడ్ అగ్లీ రిలీజ్ అయ్యాక అజిత్ ఈ స్క్రిప్ట్ గురించి సీరియస్గా ఆలోచిస్తారట. స్టార్ హీరో ఇలా ఇంకో స్టార్ హీరోని డైరెక్ట్ చేస్తున్నారనే టాక్ స్ప్రెడ్ కాగానే అందరికీ లూసిఫర్ కాంబో గుర్తొచ్చేసింది. మోహన్ లాల్ హీరోగా నటించిన లూసిఫర్ సక్సెస్ గురించి స్పెషల్గా చెప్పక్కర్లేదు. లూసిఫర్కి సెకండ్ పార్ట్ కూడా రెడీ అయింది. ఈ నెలలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది L2 ఎంపురాన్. ఫస్ట్ పార్ట్లో మోహన్ లాల్ కి ఓ రేంజ్ ఎలివేషన్ ఇచ్చిన పృథ్వీరాజ్ సుకుమారన్ సెకండ్ పార్ట్ ని ఎలా డిజైన్ చేశారో చూడాలి అనే ఆసక్తి సర్వత్రా కనిపిస్తోంది. సో మలయాళంలో పృథ్వీ, తమిళ్లో ధనుష్ ఇప్పుడు టాక్ ఆఫ్ ద ఫిల్మ్ నగర్ అన్నమాట.